చిత్తూరు జిల్లా పూతలపట్టులో అనుమతి లేని నిరసన సందర్భంగా వైసీపీ శ్రేణుల తోపులాటలో మహిళ ఏఐఎస్ జ్యోతి తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను చికిత్స నిమిత్తం కొత్తకోట సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా స్థానిక ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసు అధికారిపై దాడి చేయడం సరికాదని మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఖండించారు. కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి ద్వారా 16,000 పైగా ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటుంటే ప్రతిపక్షం అరాచకాలకు దిగడం విచారకరమని, దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. జరిగిన అన్యాయాన్ని చూస్తూ ఉంటే మాకే గుండె గబ్బలమంటా ఉంది. ఎందుకంటే ఈరోజు మీరు నిరసన తెలుపుతా ఉన్నారు, పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం లేదు. అలాంటప్పుడు మీరు సైలెంట్గా ఉండాలా. ఏదో ఒకటి మీరు నెప్పుకొని మీరు ప్రభుత్వం మీద బురద జల్లాలనేసి మీరు ఇక్కడికి రావడం కరెక్ట్ కాదు. అది వచ్చినారు, ఒక ఆడాయమ ఏఎస్ఐగా పనిచేస్తున్నారు జ్యోతమ్మ గారు, ఆమెను మీరు తొక్కుకుంటా వెళ్ళారు. ఈరోజు మేము ఇక్కడ వచ్చి వీడియోలో చూసాము, తర్వాత హాస్పిటల్లో వచ్చి చూసాము. ఆమెను చూస్తూ ఉంటే గుండె తరుక్కుపోతా ఉంది. ఇలాంటి పని చేయడము ఎలాంటి సమంజసం కాదని అనుకుంటా ఉన్నాను. అలాగే వీళ్ళపైన తగిన చర్య తీసుకోవాలని పోలీసు వారిని కోరుకుంటున్నాను. జరిగిన అన్యాయాన్ని చూస్తూ ఉంటే మాకే గుండె